హాయ్ ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఆశా వర్కర్ల కోసం నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఆల్రెడీ నోటిఫికేషన్లు అయితే ఇచ్చేశారు. ఈ కొత్త నోటిఫికేషన్లో మొత్తం 19 ఖాళీలు ఉన్నాయి. కానీ ఏ ఊరిలో ఉన్నాయి, ఏ అర్బన్ ఏరియాలో ఖాళీలు ఉన్నాయో ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు అయితే ఇవ్వలేదు. సో సంబంధిత జిల్లా అధికారులను కానీ లేదా సచివాలయ సిబ్బందిని కానీ కనుక్కుని మీరు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి తాజా ఉద్యోగ ప్రకటనలు ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి. ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగ ప్రకటనలు మిగతా జిల్లాలో కూడా వస్తాయి. ఆ నోటిఫికేషన్లు మిస్ అవ్వద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అర్హతలు చూసుకుంటే అభ్యర్థులు సంబంధిత గ్రామ లేదా వార్డులో నివసిస్తున్న వారై ఉండాలి. వివాహం చేసుకున్న మహిళలై ఉండాలి. డైవర్స్ తీసుకున్న మహిళలు, విడాకులు తీసుకుని ఒంటరిగా నివసిస్తున్న మహిళలు, వితంతులకు ప్రాధాన్యత అనేది ఇస్తారు. కనీస విద్యార్హత 10వ తరగతి చదివిన వారు ఉండాలి. పట్టణ ప్రాంత మహిళలు అయితే ఇంటర్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేస్తే వారికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లేదా అర్హత కలిగిన మహిళలు లభించకపోతే 10వ తరగతి చదవకపోయినా లేదా నిర్ధారించిన వయసు కంటే ఎక్కువగా ఉన్న ఇలాంటి అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకుంటారు. వయోపరిమితి కనిష్ట వయసు 25 సంవత్సరాలుగాను, గరిష్ట వయసు 45 సంవత్సరాలుగాను నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ అన్నమయ్య జిల్లాలో ఉన్న అర్బన్ మరియు రూరల్ ప్రాంతంలో ఉన్న 19 ఖాళీల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఆశా కార్యకర్తగా చేయటానికి ఫ్యామిలీ సపోర్ట్ మరియు సోషల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వెనుకబడిన వర్గాల వారితో బాగా కనెక్ట్ అయ్యి పనిచేసే మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఆ గ్రామంలో ఉన్న విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ VHNC వారు ఇచ్చిన అప్లికేషన్లోంచి 3 అప్లికేషన్లు సెలెక్ట్ చేసి సంబంధిత PH ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఈ అప్లికేషన్స్ అనేవి పంపిస్తారు. ఆ PHCలో ఉన్న మెడికల్ ఆఫీసర్ విలేజ్ నుంచి వచ్చిన అన్ని అప్లికేషన్ను డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకు ఫార్వర్డ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారు ఫైనల్గా వచ్చిన అప్లికేషన్ నుంచి విలేజ్కు ఒక్కొక్కరు చెప్పున సెలెక్ట్ చేసి ఫైనల్ ఆర్డర్స్ అయితే ఇస్తారు. అర్బన్ ఏరియాలో ఉన్న పోస్టులకు చూసుకుంటే కనుక UHSNC లేదా అర్బన్ హెల్త్ శానిటైజేషన్ కమిటీ వారు వచ్చిన అప్లికేషన్లోంచి 3 అప్లికేషన్లు సెలెక్ట్ చేసి సంబంధిత UPHC మెడికల్ ఆఫీసర్స్కు పంపిస్తారు. ఆ UPHC మెడికల్ ఆఫీసర్ అర్బన్ మరియు అన్ని వార్డుల నుంచి వచ్చిన అప్లికేషన్ను సంబంధిత DHS లేదా డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారికి పంపిస్తారు. ఫైనల్ సెలక్షన్ అనేది డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారు చేస్తారు. వచ్చిన 3 అప్లికేషన్లోంచి ఒక్క అభ్యర్థిని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా చూడటానికి ఒక నోడల్ ఆఫీసర్ను అపాయింట్మెంట్ అనేది చేస్తారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆరోగ్యంపై అవగాహన, లీడర్షిప్ క్వాలిటీస్, సమాజ సేవ దృక్పథం ఉన్న మహిళా అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుంది. దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక వారి గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అనేవి ఇవ్వాల్సి వస్తుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 18, 2025. దరఖాస్తు చివరి తేదీ జూన్ 30, 2025. దరఖాస్తు చివరి తేదీ జూన్ 30, 2025. ఈ వెబ్సైట్లో దరఖాస్తు నమూనా ఇవ్వటం జరిగింది. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత గ్రామ వార్డు లేదా గ్రామ సచివాలయంలో పూరించిన దరఖాస్తులు అందచేయాలి. ఫ్రెండ్స్, మీరు ఏ ప్రాంతం వారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రాంతంలో నోటిఫికేషన్ రాగానే మీకు తెలియజేస్తాం. ఒక లైక్ చేసి కామెంట్ని అడిగిన వారికి రిప్లై వెంటనే ఇవ్వటం జరుగుతుంది. ఆశా కార్యకర్తల నోటిఫికేషన్లు అనేవి జిల్లాల వారీగా విడుదలవుతున్నాయండి. మన ఛానల్లో అన్ని జిల్లాలు ఇప్పటివరకు విడుదలైన వీడియోలన్నీ ఉన్నాయి. 1వ నెంబర్ వీడియో చూసుకుంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. 2వ నెంబరు ఏలూరు జిల్లా ఉంది. 3వ నెంబర్ ఉన్న వీడియో కృష్ణా జిల్లా ఉంది. 4వ నెంబర్ ఉన్న వీడియో గుంటూరు జిల్లా ఉంది. ఇప్పుడు 5వ నెంబర్ వీడియో. సో మీరు నెంబర్ చూసుకుంటే కనుక మీకు అవగాహన అనేది వస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు PDFతో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది.
ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.